నమస్తే ముందుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ మరో గంటలో ముగియనుంది. 13 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు క్యూ లైన్లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతేడాది తీవ్రస్థాయి ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరైన మణిపూర్లోని పలు పోలింగ్ బూత్ల వద్ద భారీగా బలగాలను మోకరించారు. మొత్తంగా 88 సీట్లకు గాను 1202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 15.088 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ పూర్తి కానుంది. రాజస్థాన్లో మొత్తం స్థానాలు 25 ఉండగా 12 స్థానాలకు తొలి దశలో పోలింగ్ ముగిసింది. రెండో దశలో మిగతా స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కర్ణాటకలో 14, ఉత్తరప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్లో 6, బీహార్లో 5, అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్లో 3, ఛత్తీస్గఢ్లో 3 చొప్పున పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, త్రిపురల్లో ఒక్కో స్థానం చొప్పున ఓటింగ్ జరుగుతోంది. అల్లప్పుళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుని ఓటు వేశారు. ప్రజలంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ లైన్లో వెళ్లి ఓటు వేశారు. నమ్మిన వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి, కేంద్ర మంత్రి బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభా కరద్దాజే, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుటుంబం, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్, కేంద్ర మంత్రి జోధ్పూర్ అభ్యర్థి గజేంద్ర షెకావత్, ఇంకా బీజేపీ త్రిశూర్ పతనంతిట్ట అభ్యర్థులు సురేష్ గోపి, అనిల్ ఆంటోనీ ఓటు వేశారు. చిరుత బ్యూటీ నేహా శర్మ బీహార్లో, మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.